వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీలేఖ. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ మనీ. నిన్న మార్కెట్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే లాసెస్ లోనే ట్రేడ్ అయ్యాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో చూసాము నిన్న నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి మార్కెట్స్, ఎందుకు? అవునండి, మొత్తం మీద నిన్న 106 పాయింట్లు మార్కెట్లో నష్టాలకు గురి చేసింది. 106 పాయింట్లు నిఫ్టీలో కోల్పోవటం మనం చూసాము. దీనికి అన్ని కారణాలు ఒకేసారి వచ్చాయండి. అంటే మెయిన్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ విపరీతంగా తగ్గడం, అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం, అట్లాగే గవర్నమెంట్ కూడా ఏదో ఒక చర్యలు తీసుకొని కన్జ్యూమర్కి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ రేట్లు అలాగే డీజిల్ రేట్లు ఆ రేట్ ఇప్పుడు ఏదైతే అత్యధిక రేట్లు ఉన్నాయో ఆ రేట్లు కాకుండా కొంత డిస్కౌంట్స్ ఇచ్చే విధంగా కొన్ని సమావేశాలు జరిపే ఆలోచనలో ఉంది గవర్నమెంట్. ఆ నిర్ణయాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సంబంధించిన లేకపోతే పెట్రోలియంకి సంబంధించిన కంపెనీలన్నీ నిన్న బాగా డ్రాస్టిక్గా ఫాలో అవటం చూసామండి. ఒక్కోటి దాదాపుగా 8, 9, 7% అలా ఫాలో అవటం చూసాము. అట్లాగే మార్కెట్ లోవర్ బ్యాండ్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్స్ కూడా విపరీతంగా జరిగినట్టు కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ స్టాక్స్లో విపరీతమైన ప్రాఫిట్స్ ఉన్న స్టాక్స్లో, అంటే పర్టికులర్గా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ వాటిల్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అట్లాగే స్టెర్లైట్ ఇష్యూకి సంబంధించిన తమిళనాడులో జరుగుతున్న గొడవల కారణంగా మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా బాగా తగ్గాయి. అంటే ఒక్కో కంపెనీకి ఒక్కొక్క రీజన్ ఉంది. స్టెర్లైట్కి సంబంధించిన వేదాంత కానీ లేకపోతే టాటా స్టీల్ ఈ మధ్య భూషణ్ స్టీల్ని అక్వైర్ చేయడం ద్వారా అప్పుల భారం పెరుగుతుంది, మళ్ళీ కొంత అప్పు చేసి ఆ కంపెనీని కొనాల్సి వస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో టాటా స్టీల్ పట్టడం, ఇట్లా అన్ని స్టాక్స్ కూడా కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ రిజల్ట్స్ బాగా ఇచ్చినప్పటికీ ప్రాఫిట్ బుకింగ్లు జరపటం, ఇట్లాంటి కారణాల నేపథ్యంలో మార్కెట్స్ బాగా పడ్డాయి. దాదాపు 106 పాయింట్లు మార్కెట్ కోల్పోయింది. ఫైనల్గా 10,430 దగ్గర మార్కెట్ క్లోజ్ అవటం మనం చూసాము. ఇక్కడి నుంచి మార్కెట్స్ మోస్ట్లీ అంటే మనం అనుకున్నట్టు 10,450 దాకా రావచ్చని మనం ముందుగా కూడా గెస్ చేయడం జరిగింది. కానీ అంతకంటే కిందకి క్లోజ్ అయింది. కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్లు చెక్ చేసినప్పుడు 10,500 ఓపెన్ ఇంట్రెస్ట్లు ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అంటే ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ కిందకి షిఫ్ట్ కాలేదు. దాన్ని బట్టి మార్కెట్స్ మళ్ళీ కొంచెం కోలుకోవచ్చు అని అర్థం. రైట్. ఇందాక మీరు అన్నట్లుగా తమిళనాడులో స్టెరిలైట్ వేదాంత ఇష్యూ ఏదైతే నడుస్తుందో అది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది. దాని ప్రభావం ఎంత మేర పడుతుందంటారు మార్కెట్ మీద? ఏ మెటల్ షేర్ మీద ఎక్కువగా ప్రభావం పడింది? సో ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా అది ఒక వేదాంత గ్రూప్కు సంబంధించిన కంపెనీ అండి. ఒక పర్టికులర్ కాపర్కి సంబంధించిన కంపెనీ వేదాంత. అంటే జనరల్గా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మొత్తంగా కొంత నష్టం గురవుతుంది ఒక కంపెనీ. కానీ వేదాంతాలో కేవలం కాపర్ ఒకటే కాదు, ఇంకా వాళ్ళు స్టీల్ మేకింగ్ అలాగే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ ఉన్నాయి. కేర్ని కూడా మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి వేదాంతాన్ని ఒక చిన్న కంపెనీగా చూడటానికి లేదు. అది అన్ని మెటల్స్లో వాళ్ళు చాలా పోర్ట్ఫోలియో ఉంది. కాబట్టి మొత్తం మీద ఒక ఇన్సిడెంట్ని ఆధారం చేసుకొని ఓవరాల్గా స్టాక్ భారీగా పడిపోవడం అనేది అది జనరల్గా మార్కెట్లో న్యూస్ బ్రేక్అవుట్ రాగానే అలాంటి క్రాషెస్, న్యూజర్క్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మళ్ళీ అవి సెటిల్ అవుతాయండి. అంటే మెటల్ స్టాక్స్ నిన్న అది లీడ్ చేసినప్పటికీ వేరే స్టాక్స్ వేరియస్ రీజన్స్ ఉన్నాయని మనకు అర్థం. అయితే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా జరిగింది మెటల్ షేర్స్ లో కూడా, నిన్న అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఇదే మెయిన్ రీజన్ అంటారా? అదొక రీజన్ అండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొన్ని కంపెనీస్, అట్లాగే మెటల్ స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్కి దారి తీసాయి. అట్లాగే కొంత ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ సెల్లింగ్, అంటే ఎఫ్ఐస్ దాదాపుగా 2 నెలల నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు. అది కూడా మార్కెట్స్ మీద కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉండండి మార్కెట్ని. అట్లాగే అంతకు ముందు రోజు డౌ జోన్స్ కానీ అవన్నీ కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, డౌ జోన్స్ అన్నీ కూడా దాదాపు 2% అలా నష్టాల్లో ట్రేడ్ అయినప్పటికీ మన మార్కెట్ కేవలం 1% మాత్రమే కోల్పోయింది. అంటే మన మార్కెట్లో కొంత స్ట్రెంత్ ఉన్నట్టు మనకు కనిపిస్తుందండి. ఇంకా అలాగే నిన్న ఒక్కరోజు చూసుకుంటే రూపాయి విలువ 38 పైసలకు పడిపోయింది. దగ్గర చూస్తుంటే 70కి చేరువలో ఉంది. 30 ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఏ ప్రభావాలు చూపిస్తుంది? అదేనండి, అది కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కరిగిపోవడం, అంటే చిన్నగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనీస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం, ఇట్లాంటివి కూడా భారీగా, అలాగే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగటం, ఇవన్నీ కారణాలు ఒకేసారి రావడంతో మన రూపాయి కూడా ఒత్తిడికి గురయ్యి బలహీనపడుతూ ఉంది. నిన్న రూపాయి బలహీనపడటం కూడా ఒక కారణమే మార్కెట్స్ పతనం అవడానికి.
అయినప్పటికీ ఓవరాల్గా కంపేర్ టు అదర్ కంట్రీస్తో అంటే మన ఏషియన్ పీర్స్తో మనం కంపేర్ చేసినప్పుడు మన మార్కెట్స్ ఇంకా అంత భారీగా పతనం కాలేదు. కొంత మద్దతు ఈ లెవెల్లో దొరుకుతుందని మనం ఆశించవచ్చు. 10,500 పుట్ ఇంట్రెస్ట్లు ఇంకా మూవ్ కాలేదు కాబట్టి మార్కెట్స్ మళ్ళీ ఒకసారి 10,500 పైకి వెళ్ళి టెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇలానే కొనసాగుతుందంటారా? రూపాయి విలువ పతనం అవుతూనే ఉంటుందంటారా? చేంజెస్ ఏమైనా జరుగుతాయంటారా? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అంటే కొంతకాలానికి అంటే కొన్ని నెలల పాటు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందండి. అంటే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అంటే ఈ ఫ్లోస్ అన్ని రివర్స్ అవటం, మళ్ళీ ఏదైనా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయగలగటం, ఫారెన్ రెవెన్యూస్ పెంచుకోగలగడం, తర్వాత ఎక్స్పోర్ట్స్ని పెంచుకోగలగడం, ఇట్లాంటి ఏమన్నా జరిగితే అప్పుడు మాత్రమే మనకి మళ్ళీ రూపాయి బలపడే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ పందా కొనసాగుతుందని మనం. రైట్, ఫస్ట్ కాల్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రవివర్మ గారు నెల్లూరు నుండి. రవివర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. ఇంటర్నేషనల్ పేపర్ 300లో బై చేసింది మేడం, కంటిన్యూ చేయమంటారా? రెండోది సన్ టీవీ ప్రెసెంట్ మార్కెట్లో బై చేసింది. ఫస్ట్ కంపెనీ ఏమన్నారండి? ఇంటర్నేషనల్ పేపర్ అంటే ఒకప్పుడు ఆంధ్ర పేపర్ అనేవారు. ఓకే, ఇంటర్నేషనల్ పేపర్ 300లో బై చేశాను సార్, కంటిన్యూ చేయమంటారు? రెండోది సన్ టీవీ ప్రెసెంట్ మార్కెట్లో బై చేసింది. అలాగే అండి. సన్ టీవీ వచ్చేటప్పటికి ప్రస్తుతం 937 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ఈ స్టాకు సపోర్ట్స్ వచ్చేటప్పటికి 850 ప్రాంతాల్లో ఉన్నాయి, దాదాపుగా 70 రూపాయల కింద. మళ్ళీ ఈ సపోర్ట్స్కు రాకముందే స్టాక్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంటే ఒక ట్రెండ్ లైన్లో పైకి వెళ్తూ ఉంది స్టాకు. ఈ స్టాక్లో పొజిషన్స్ తీసుకోవచ్చు అండి, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఈ స్టాక్ ఎనీ డిప్ అంటే 900 ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఆర్ కొద్ది మొత్తాల్లో ఈ ప్రాంతాల్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. రాబోయే కొద్ది నెలలు అంటే 1 year 1.5 year ఆ టైంకి ఈ స్టాక్ మళ్ళీ 1150-1200 స్థాయిల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. రెండోది ఇంటర్నేషనల్ పేపర్ గురించి అడిగారు. ఇది బాగా కన్సాలిడేటెడ్ అవుతూ ఉందండి ఈ స్టాకు గత 2-3 సంవత్సరాల నుంచి. ప్రస్తుతం 330 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లో ఒక బ్యాండ్ ఉందండి, అంటే 390 రూపీస్, అట్లాగే బాటమ్ వచ్చేటప్పటికి 290-280 ఆ ప్రాంతాల బ్యాండ్లో ఆసిలేట్ అవుతూ ఉంది లాస్ట్ 3 years నుంచి. ఈ బ్యాండ్స్ బ్రేక్ అయ్యేదాకా ఈ స్టాకు ఈ రేంజ్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే నెక్స్ట్ అప్పర్ రేంజ్ బ్రేక్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈ పేపర్ సెక్టర్ బాగుంది, పేపర్ కొరత కూడా ఉందండి మార్కెట్లో. ఈ స్టాకు మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ బ్యాండ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు హోల్డ్ చేయండి, అట్లాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్, ఎందుకంటే చాలా రోజులు ఒక బ్యాండ్లో ట్రేడ్ అయ్యి బ్రేక్అవుట్ వస్తే రిటర్న్స్ అద్భుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం టాటా గ్లోబల్ ఇలాంటి కంపెనీలు చూసాము, చాలా రోజుల పాటు ఒక బ్యాండ్లో ట్రేడ్ అవుతూ ఉండి ఒకసారి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయండి, అంటే దాదాపు 100% రిటర్న్స్ అలా వచ్చాయి. అలాంటి పాసిబిలిటీ దీంట్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ గారు. ఇక మరో కాలర్ ఉన్నారు, బాలు గారు భీమవరం నుండి. బాలు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఈ రోజు ఎలా ఉండొచ్చండి? పెరిగే ఛాన్స్ ఉంది? బ్యాంక్ నిఫ్టీ అండి, అవునండి. ఈరోజు సెటిల్మెంట్ ఉన్నదండి. అట్లాగే ఈ మధ్య బ్యాంకింగ్ సెక్టర్లో ఏమవుతుందంటే రిజల్ట్స్ బాగా ఇవ్వని కంపెనీలు, అంటే కంపెనీ మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ బాగుంటాయి, లేకపోతే బాటమ్ అవుట్ అయిపోయింది నేపథ్యంలో రిజల్ట్స్ బాగా ఇవ్వని కంపెనీలు బాగా పెరుగుతూ ఉన్నాయి. బాగా ఇచ్చిన రిజల్ట్స్ ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్స్ కూడా అవుతున్నాయి, అంటే ప్రాఫిట్ బుకింగ్ అలా జరుగుతూ ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు సెటిల్మెంట్ కూడా ఉంది, వీక్లీ సెటిల్మెంట్. మోస్ట్లీ ఈ స్టాకు 25,900 అలాగే 25,450 ఈ రేంజ్లోనే ఆసిలేట్ అయ్యే అవకాశం ఉందండి. కొంత పాజిటివ్ సైడు ట్రేడ్ చేయదలుచుకుంటే చేయొచ్చు, స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో. ఈ స్టాక్లో పాజిటివ్ సైడ్ అంటే బై చేసి కొంత 900 ఆ టార్గెట్ పెట్టుకోవచ్చు అండి, 25,900 ఆ ప్రాంతాల దాకా వెళ్ళే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ బాలు గారు. అలాగే ఇప్పుడు కాలర్ అడిగినట్లుగా బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అని, సో ఈరోజు సెటిల్మెంట్ ఉందంటున్నారు, ఎలా ఉండబోతోంది ఈరోజు? ఏ బ్యాంక్స్కి ఎలా ఉండబోతోంది?
అంటే ఎస్బీఐ మొన్న రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఆ, నిజంగా నష్టాలు ప్రకటించింది. దాదాపుగా 7,700 కోట్లు. అట్లాగే నిన్న బాగా పర్ఫామ్ చేసిన బ్యాంక్స్లో ఆంధ్ర బ్యాంక్ కూడా ఒకటి, అది కూడా భారీ నష్టాలు ప్రకటించింది, 2,000 చిల్లర కోట్లు. మొత్తం మీద బ్యాంక్స్ నష్టాలు ప్రకటించినప్పటికీ ఈ క్వార్టర్తో ఎక్కువ భాగం ఎన్పిఎస్ బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా రాబోయే క్వార్టర్స్లో ఇంత భారీ స్థాయిలో ఎన్పిఎల్ ఉండవు, అంటే తక్కువ శాతంలోనే ఎన్పిఎస్ ఉంటాయి. నష్టాల శాతాలు కూడా భారీగా తగ్గుతాయి. ఈ నేపథ్యంలో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొంత ఇన్వెస్టర్స్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో మనం కూడా గత కొన్ని ఎపిసోడ్స్లో చెప్తూ ఉన్నాము, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే పిఎస్యు బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. అట్లాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొంత చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం బ్యాంక్స్ మైల్డ్గా కరెక్షన్స్కి గురవటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చెక్ చేసినప్పుడు ఇప్పుడు ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యూనిట్స్ అనేవి కొంత అట్రాక్టివ్ ప్రైసెస్ అని చెప్తవచ్చు, అంటే త్రోవే ప్రైసెస్ దగ్గర ఉన్నాయి. కేవలం నష్టాలు మాత్రం చూస్తే ఆ స్టాక్స్ కొనబుద్ధి కాదు. కాకపోతే కొంత లాంగ్ టైమ్ ఉన్న వాళ్ళు మాత్రం పిఎస్యు బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నవీన్ ఫ్రమ్ బెంగళూరు. నవీన్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను వాటర్ బేస్ హోల్డ్ చేస్తున్నాను, ఓరియంట్ ఎలక్ట్రిక్ యాజ్ వెల్ యాజ్ ఓంకార్ స్పెషల్ కెమికల్. ఇవి హోల్డ్ చేయవచ్చా సార్ ఫర్దర్ గా 1-2 years? లాస్ట్ స్టాక్ ఏమన్నారండి? ఓంకార్ స్పెషల్ కెమికల్. ఓంకార్ అలాగండి, చూద్దామండి. వాటర్ బేస్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. వీళ్ళు ఆక్వా రంగంలో ఉన్నారు. అట్లాగే ఓకే అండి, 1 by 1 చూద్దాము. ఇప్పుడు ఓరియంట్ ఎలక్ట్రిక్ గురించి అడిగారు. ఓరియంట్ ఎలక్ట్రిక్ అనేది పెద్ద డేటా లేదండి, అంటే మన దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ 128 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఎక్కువ డేటా లేదు, అంటే ఈ మధ్య ఈ కంపెనీ డీమెర్జ్ అయిన తర్వాత వచ్చిన స్టాక్ ఇది. కానీ లాంగ్ టర్మ్లో వీళ్ళ ప్రోడక్ట్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయొచ్చు. అట్లాగే ఓంకార్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ గురించి అడిగారు. ఇది స్టాక్ మాత్రం భారీగా పతనం అవుతూ ఉందండి, అంటే 75 రూపాయల నుంచి ప్రస్తుతం 19 రూపాయల దగ్గరికి వచ్చింది. ఈ స్థాయిల దగ్గర ఏదో సపోర్ట్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక 4-5 వారాల నుంచి అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ స్టాక్ని కొద్దిగా ఫండమెంటల్గా చెక్ చేయాలండి. ఫండమెంటల్గా చెక్ చేసి ఈ స్టాక్లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టెక్నికల్ పరంగా అయితే బాగా వీక్గా ఉందండి. తర్వాత లాస్ట్గా వాటర్ బేస్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఇది ఆక్వా ఫీడ్, ఆక్వా రంగంలో ఉన్నారు వీళ్ళు. ఈ స్టాకు వేవ్ కౌంట్ ప్రకారం మనం చూసినప్పుడు కొంత బుల్లిష్నెస్ ఉందండి, అంటే ఈ మధ్య రీసెంట్గా భారీగా 120 నుంచి 400 దాకా వెళ్ళి ప్రస్తుతం 243 దాకా పడిందండి. మోస్ట్ ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకుంటుంది ఈ స్టాకు. మ్యాక్సిమం ఒక 10 to 15 రూపీస్, 10 to 15 రూపీస్ తగ్గచ్చు మ్యాక్సిమం. ఇక్కడ నుంచి అంతకంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా లేవు. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. ఈ స్టాక్లో మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. ఫర్దర్గా కూడా ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టాక్. రామకృష్ణ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ కంపెనీస్వి 4th quarterly రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఏ కంపెనీకి ఎలా ఉన్నాయి? పర్టికులర్గా నిన్న కొన్ని వచ్చిన కంపెనీస్లో భారీగా లాభాలు ఆర్జించిన కంపెనీలు చూసినప్పుడు జైన్ ఇరిగేషను, అలాగే లోకల్ కంపెనీస్ వచ్చేటప్పటికి నాట్కో ఫార్మా మంచి రిజల్ట్స్తో వచ్చాయండి. అట్లాగే పెద్ద కంపెనీస్లో ఐజీఎల్ ఒకటి, మదర్స్ అండ్ సుమి ఒకటి, అట్లాగే టాటా మోటార్స్ కూడా ఎస్టిమేషన్స్ ప్రకారం వచ్చాయి. అంటే 50% నెట్ ప్రాఫిట్స్ తగ్గినప్పటికీ అది మంచి రిజల్ట్ కానీ మనం చెప్పుకోవచ్చు. అట్లాగే బజాజ్ ఎలక్ట్రికల్స్, ఈ కంపెనీస్ అన్నింటిలో మంచి పాజిటివ్గా మనం చూడొచ్చండి రిజల్ట్స్. అట్లాగే నెగిటివ్ టోన్తో వచ్చిన రిజల్ట్స్ కానీ చెక్ చేస్తే జెట్ ఎయిర్వేస్ ఒకటి బాగా నెగిటివ్గా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,036 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. దీనికి ముఖ్య కారణం క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, వాళ్ళ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్స్ రేట్లు పెరగడంతో వాళ్ళ లాభాలన్నీ హరించుకుపోయాయి. రాబోయే కాలంలో కూడా ఈ ఎయిర్లైన్ స్టాక్స్ కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి వీలైనంతవరకు ఎయిర్లైన్ స్టాక్స్కి దూరంగా ఉండండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యేదాకా ఆ స్టాక్స్కి కొంచెం దూరంగా పెట్టడం బెటరు. అట్లాగే ఐటీ రంగంలో మిడ్ క్యాప్ అయిన ఈ క్లర్క్స్ కూడా అంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేదండి. నిన్న నెగిటివ్ టోన్తో వచ్చాయి రిజల్ట్స్.
అట్లా ఫ్లాట్గా ఇచ్చిన కంపెనీస్లో గ్రాసిమ్ ఒకటి, అలాగే సిఈఎస్సి ఒకటి, ర్యాంకో సిమెంట్స్ ఒకటి, ఇవన్నీ ఫ్లాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇచ్చారు. మొత్తం మీద తీసుకున్నప్పుడు ఈ రిజల్ట్ సీజన్ చివరికి వస్తూ ఉంది. దాదాపుగా 60%, 62% దాకా కంపెనీలు అంటే పెద్ద మధ్యస్థాయి కంపెనీలు మంచి రిజల్ట్స్తో మార్కెట్ను మురిపించినట్టు మనకి అర్థమవుతుంది. రైట్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. యాదయ్య గారు నక్రికల్ నుండి. యాదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. టాటా స్టీల్ ఒకటి, అది లారస్ ల్యాబ్స్ ఒకటి, రెండు తీసుకోవచ్చు సార్. టాటా స్టీల్ ఒకటి, లారస్ ల్యాబ్ అండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి? అవునండి. ఓకే. టాటా స్టీల్ ఈ మధ్య బాగా కరెక్షన్ గురైందండి. అంటే లాస్ట్ 2 వీక్స్లో స్టాక్ వాల్యూ దాదాపు 100 రూపాయలు కోల్పోవడం మనం చూసాం. ప్రస్తుతం 540 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ఈ స్టాక్ ఏంటంటే ప్రస్తుతం కొత్తగా వీళ్ళు ఒక భూషణ్ స్టీల్ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ అక్విజిషన్లో పార్ట్గా ఒక 35,000 crores ఇప్పుడు క్లియర్ చేయాల్సి ఉంది. సో ఈ కంపెనీకి ఏమవుతుందంటే మళ్ళీ అప్పులు భారం కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే మొత్తం వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు కాబట్టి దాంట్లో కనీసం ఒక 20 to 25,000 crores మళ్ళీ అప్పులు చేసే అవకాశం ఉంది. సో ఈ స్టాక్ క్వాలిటీ వైజ్గా ఇబ్బంది ఏమి లేదు, కానీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే ఈ స్టాక్లో ఎంటర్ కండి. ఏదో షార్ట్ టర్మ్లో కోసం వద్దు. 1 year టైం ఫ్రేమ్ కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయదండి. జస్ట్ 2 or 3 years అబోవ్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. అట్లాగే లారస్ ల్యాబ్ గురించి వచ్చేటప్పటికి ప్రస్తుతం ఈ షేర్ 451 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. కొంత ఫార్మాలో ఉన్న వీక్నెస్ వల్ల అన్ని స్టాక్స్, ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. ఇది ఒక ఆపర్చున్ టైం అనే మనకు అర్థం అవుతుందండి. ఈ ఆపర్చున్ టైంలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి కొంచెం లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే గతంలో వచ్చిన హైస్ ఏదైతే ఉన్నాయో 640, 650 ఆ రేంజ్లు మళ్ళీ క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ యాదయ్య గారు. అలాగే రామకృష్ణ గారు, ఇందాక క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు ఏవైనా వచ్చే ఉన్నాయా? ఏ కంపెనీస్కి అయినా సంబంధించిన రిజల్ట్స్ ఈ రోజు ఉన్నాయా? ఈరోజు కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయండి. వాటిలో ముఖ్యంగా గెయిల్ ఒకటి, మోయిల్ ఒకటి, తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి, అట్లాగే ఎల్టీ ఫుడ్స్, హెరిటేజ్ ఫుడ్స్, తర్వాత కావేరీ సీడ్స్, జైడెస్ వెల్నెస్, అలాగే గ్రాన్యూల్స్, ఈ 2 ఫార్మా సెక్టర్ సంబంధించిన కంపెనీలు. అట్లాగే ఎన్సీసీ, రామ్కో ఇండస్ట్రీస్, కమిన్స్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, బ్యాంకింగ్లో సిటీ యూనియన్ బ్యాంక్, అట్లాగే మిషనరీలో కమిన్స్, ఈ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ ఇచ్చేయండి. ఇవి కాకుండా ఇంకొక 30 to 40 కంపెనీస్ చిన్న స్థాయి కంపెనీలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు అంటే మోస్ట్ వెయిటెడ్ కంపెనీస్ వచ్చేటప్పటికి గెయిల్, యునైటెడ్ స్పిరిట్స్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా ఉంటుంది మార్కెట్. రైట్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శశి గారు కడప నుండి. శశి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను రిలయన్స్ పవర్ తీసుకున్నాను సార్. 36 రూపీస్లో తీసుకున్నాను, 56.16 పైసలో. హలో, చెప్పండి. అలాగే జైపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి అది 15 రూపీస్లో తీసుకున్నాను సార్. ఓకే. జేపీ ఇన్ఫ్రాటెక్ ఎంతలో తీసుకున్నారండి? సార్ జేపీ ఇన్ఫ్రాటెక్ ఎంత ఏ ప్రైస్లో కొన్నారు? 15 రూపీస్లో సార్. 15 రూపీస్లో కొన్నారు. ఓకే. వీటిని హోల్డ్ చేయమంటారా లేకుంటే సెల్ చేయమంటారా సార్? అంటే ఈ స్టాక్స్ 2 కూడా బాగా పడిపోయినాయండి రీసెంట్గా. అంటే మనం లాస్ట్ ఒక 6 months టైం ఫ్రేమ్లో కనుక చెక్ చేసినప్పుడు దాదాపుగా వాల్యూస్ 50% అలా కోల్పోయినాయి 2 స్టాక్స్ కూడా. కొంత లాంగ్ టర్మ్లో ఉండాల్సిన అవసరం ఉందండి. సెకండ్ జేపీ ఇన్ఫ్రా అయితే వీళ్ళ కేసులు కూడా ఎన్సీఎల్టీలో నడుస్తూ ఉన్నాయి. ఈ ఎన్సీఎల్టీలో కేసెస్ ఎట్లా టర్న్ అవుతాయి, ఏ విధంగా షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఒక ముఖ్యమైన విషయమే. జేపీ అసోసియేట్స్ కూడా ట్రై చేస్తుంది దీన్ని బయటికి తీసుకురావడానికి. ఈ న్యూస్లన్నీ కొంచెం ట్రాక్ చేయాల్సి ఉంటుందండి. జేపీ ఇన్ఫ్రా మాత్రం కొంచెం న్యూసెస్ ట్రాక్ చేసి దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోండి. రిలయన్స్ పవర్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే షార్ట్ టర్మ్లో పెద్ద రిటర్న్స్ వచ్చే అవకాశాలు లేవు. కనీసం 1 year and అబోవ్ టైం ఫ్రేమ్ ఉంటే మళ్ళీ గతంలో వచ్చిన అప్పర్ బ్యాండ్స్ ఏదైతే ఉందో 60 రూపాయలు, 60 రూపాయల స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కనీసం 1 year, 1.5 years ఉండాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శశి గారు. అలాగే రామకృష్ణ గారు, మార్కెట్స్ మీద చాలా అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వాటిలో ఈ అమెరికా, చైనా మధ్య వాణిజ్య సదస్సులు జరుగుతున్నాయి. వీటికి దాని ప్రభావం ఉందంటారా? ఉందండి. అంటే ఏమవుతుందంటే ఈ చర్చలు అనేవి రోజు నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా వీక్లీలో 2-3 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు జరిగినప్పుడు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ట్రంప్ కావచ్చు, లేకపోతే
యుఎస్ ట్రేడ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడల్లా మార్కెట్స్ ఆ స్టేట్మెంట్స్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాయండి. అంటే పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం ఏదైనా జరుగుతూ ఉంది. ఈ చర్చలు ఒకరోజు సఫలీకృతం అవుతున్నాయి అంటారు, ఒకరోజేమో ఆగిపోయినాయి అంటారు. ఇవన్నీ న్యూస్లు కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఫర్దర్గా యాడ్ చేయరు, ఫర్దర్గా ఇంపోర్ట్ టారిఫ్స్ ఒక కంట్రీ వేసుకోదు ఒక కంట్రీ మీద అనేది అర్థమవుతుంది. మొత్తం తర్వాత ఇక్కడ నుంచి ఏమన్నా కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంపోర్ట్ టారిఫ్స్ గతంలో విధించినవి కూడా కొంత కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదొకటి. తర్వాత సర్ప్లస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ట్రేడ్ సర్ప్లస్ చైనాకి $367 బిలియన్ సర్ప్లస్ ఉంది అమెరికాతో కంపేర్ చేసినప్పుడు. ఆ సర్ప్లస్ని తగ్గించుకోమని చెప్తున్నారు యూఎస్ వాళ్ళు. అంటే సర్ప్లస్ని తగ్గించుకోవడం అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ కొనమని యూఎస్ సజెస్ట్ చేస్తుంది చైనాకి. సో ఆ సజెషన్ ద్వారా యూఎస్ కలిగే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ గణనీయంగా తగ్గుతుంది. వాళ్ళ టార్గెట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ట్రేడ్ డెఫిసిట్ $367 బిలియన్ నుంచి $200 బిలియన్ తగ్గించాలని ట్రై చేస్తున్నారు. అట్లాగే చైనా వాళ్ళు యూఎస్ ప్రోడక్ట్స్ కొంటే తద్వారా వాళ్ళకి ఎక్కువ జాబ్స్ కంట్రీలో క్రియేట్ అవుతాయని ఒక ఆశతో ఉన్నారు. ఈ మొత్తం మీద ఈ చర్చలు కొంత సఫలీకృతం అయ్యి అట్లాగే యుఎస్ చైనా మధ్య శాంతి వాతావరణం, అంటే వ్యాపారంలో శాంతి వాతావరణం ఏర్పడితే మొత్తం మీద మార్కెట్స్ కూడా కొంత కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు గుంటూరు నుండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏం లేదు, ఇప్పుడు షుగర్ స్టాక్ పడిపోయినాయి కదా, రేణుకా, బజాజ్ బిల్లు, అవునండి, దంపూర్ షుగర్, ఆయన జేపీ అసోసియేట్స్ తీసుకోవచ్చా? ఓకే అండి. ఈ షుగర్ స్టాక్స్ అన్నిటిలో అంటే సీజనల్గా సైక్లికల్గా తిరుగుతూ ఉంటాయండి. అంటే ఒక టైంలోనేమో షుగర్ స్కేర్సిటీ వస్తుంది, మనం ఆ షుగర్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది వేరే కంట్రీస్ నుంచి. అట్లాంటి టైమ్స్లో ఈ స్టాక్స్ అన్నీ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయండి. అట్లాగే మళ్ళీ షుగర్ ఎక్కువ సర్ప్లస్ వచ్చేసి కంట్రీ మొత్తం షుగర్ అయిపోయి తర్వాత ప్రొడక్షన్ ఎక్కువైపోయిన టైమ్స్లో మళ్ళీ స్టాక్స్ అన్నీ కింద ఉంటాయి, బాగా తగ్గిపోయి ఉంటాయి. ప్రస్తుతం ఆ సినారియోలో మనం చూస్తూ ఉన్నాము. ఈ సైకిల్స్ ఎంత అంటే ఇప్పుడు ఇదే సినారియో మనం 2008లో కూడా చూసామండి. ఇట్లా ఈ షుగర్ స్టాక్స్ అన్ని విపరీతంగా పడిపోవటం, కానీ అవి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టాయండి. అంటే ఒక 4 ఏళ్ళ తర్వాత కానీ అవి మళ్ళీ కోలుకోలేకపోయినాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఈసారి అంత స్లో సైకిల్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. కొంత ఫాస్ట్గానే రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కనీసం మీకు 2 years టైం కావాలి. 2 years టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ షుగర్ స్టాక్స్లో, అంటే అది వాటిలో కూడా ఫ్రంట్ లైన్ కొనండి. అంటే బలరాంపూర్ చిని ఇట్లాంటి కంపెనీస్ ఫ్రంట్గా ఉండే ఫ్రంట్ లైన్లో నెంబర్ 1 నెంబర్ 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే వీటిలో అవధ్ షుగర్ అని ఉంది బిర్లా కంపెనీ, అట్లాగే బలరాంపూర్ చిని నెంబర్ 1 స్టాక్ ఆ సెక్టార్లో. అలాంటి స్టాక్స్ కొంటే 2 సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ ఈ స్టాక్స్ రివైవ్ అయినప్పుడు ఫాస్ట్గా మీకు మల్టీ బ్యాగర్స్ లాగా అవుతూ ఉంటాయి. కాబట్టి షుగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల టైం ఫ్రేమ్ పెట్టుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయండి. తర్వాత జేపీ అసోసియేట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, భారీగా అప్పులున్న కంపెనీలన్నిటికీ కూడా టైము ఒక గడ్డు కాలం అని చెప్పాలి. ఇదివరకులాగా నామ్స్ ఫ్లెక్సిబుల్గా లేవు, బ్యాంక్స్ బాగా టైట్ చేస్తూ ఉన్నాయి, ఆర్బీఐ కూడా బాగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఏ కంపెనీ ఎప్పుడు ఎన్సీఎల్టీలో ఏ కేసు ఫైల్ అవుతుందో అనేది ఆందోళనకరంగా ఉందండి. అంటే ఈ జేపీ అసోసియేట్స్ ఎవరికైతే బాకీ పడ్డారో, అంటే బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేటు ఫైనాన్సెస్ కావచ్చు, వాళ్ళు ఎమ్మటే ఇమీడియట్గా ఎన్సీఎల్టీకి వెళ్ళిపోవచ్చు. ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయి కేసు ఫైల్ చేసి మా బాకీ తీర్చండి అని అడగచ్చు. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ స్టాక్స్ అన్నీ ఒకసారి కుదేలైపోతున్నాయండి. అందువల్ల ఈ స్టాక్స్ బాగా అప్పులు ఉన్నాయి, అట్లాగే వాల్యూ కూడా ఉంది. ఈ స్టాకు వాళ్ళ అసెట్స్ కూడా భారీగానే ఉంటాయి. కానీ ఈ అప్పుల భారం అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడున్న నిర్ణయాల వల్ల స్టాక్స్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఏమాత్రం తోడ్పాటు పట్టలేదు. ఇవన్నీ ఇబ్బంది వస్తుందండి. అందువల్ల ఈ స్టాక్స్ని రికమెండ్ చేయడం ఇవన్నీ కష్టతరంగా ఉంది, కొద్దిగా రిస్కీ అని చెప్పొచ్చండి. కాకపోతే మొత్తం మీద తీసుకుంటే జేపీ అసోసియేట్స్ సర్వైవ్ అవుతుంది అని అనుకోవచ్చు మనం. అంటే జిఎంఆర్ ఎలా సర్వైవ్ అవుతుంది అనుకున్నాం, జీవీకే పిల్లు, అలాగే జేపీ అసోసియేట్ కూడా సర్వైవ్ అవుతుందని అనుకోవచ్చు. రైట్ రామకృష్ణ గారు, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యూవర్స్కి, కాలర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్ షో మనీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.